ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. కొన్నిసార్లు మనము జీవితంలో అలసిపోతూ ఉంటాం. దేంట్లో అలసిపోతూ ఉంటాము అంటే, ప్రయాణం చేసి అలసిపోవడం అది సాధారణమైన విషయం. ఎక్కువ దూరం నడవడం వల్ల అలసిపోతూ ఉంటాం. ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల అలసిపోతూ ఉంటాం. పనులు చేయడం వల్ల అలసిపోతుంటాం. కొంతమంది ఆత్మీయంగా అలసిపోయి ఉంటారు. దయచేసి వీళ్ళు అయితే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయంగా అలసిపోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఒక కార్యము, ఒక పని మీ జీవితంలో జరగాలని మీరు ఉద్దేశించి అనేక దినములు కాదు, అనేక సంవత్సరములు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా, మీరు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా, ఆ కార్యం జరగడం లేదని మీరు అలసిపోయి ఉంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మీకు దయచేస్తున్నాడు. ఈ వాగ్దానము అందరి కోసం కాదండి. ఎవరైతే అలసిపోయి ఉన్నారో, ఆత్మీయ జీవితంలో అలసిపోయి కృంగిపోయి ఇంకా ఈ కార్యం జరగదు అనుకుంటున్నారో, వారితో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు నేను ఈ మాట జ్ఞాపకం చేశాను. నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావడానికి ముందు, నా ఫైనల్ ఇయర్ డిగ్రీ రిజల్ట్స్ రాకముందే నా గవర్నమెంట్లో దేవుడు జాబ్ని ఇచ్చాడు. ఆ తదుపరి కాలం దేవుడు నన్ను విదేశాలకు నడిపించి ఒక మెడికల్ కాలేజీలో లెక్చరర్గా, హెచ్ఓడిగా ఉద్యోగం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. సంపూర్ణ సేవకు వచ్చినంత వరకు ఏ రోజు ఉద్యోగ సమస్య లేదు, ఆర్థిక సమస్య లేదు. దేవుడు ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ మీరు కూడా ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతూ మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటే, ఒక చిన్న మాట చెప్పండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించి ఈ ఉద్యోగం నాకు ఇవ్వండి. నా ఉద్యోగం ద్వారా మీ పరిచర్యను ప్రోత్సహిస్తాను. శరత్ గారి పరిచర్య కాదండి, దేవుణ్ణి అడగండి, దేవుడు ప్రేరేపిస్తాడు. ఏ రీతిగా మీకు వచ్చిన ఉద్యోగం, దేవుడు మీకు ఇస్తున్న ఉద్యోగం ద్వారా దేవునికి మీరు ఏం చేయగలరో దేవుని పాదాల దగ్గర ఉంచండి. అది మీ ప్రాంతంలో ఉన్న చర్చ అవ్వచ్చు, లేకపోతే మీరు ఉద్యోగం చేస్తూ దేవుని సేవ అవ్వచ్చు. నమ్మకంగా సేవ చేస్తున్నటువంటి దైవజనులు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. కనుక దేవుణ్ణి అడగండి. చాలామంది వారి సొంత నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా సహాయం చేస్తుంటారు. అలా కాదు, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, దేవునితో ఈ మాట చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎవరైతే అలసిపోయి ఉన్నారో మీ కోరికను దేవుడు తృప్తిపరచునుగాక. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉదయకాల సమయంలో. దేవుడు ఎవరి జీవితంలోనే ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. ఎవరి జీవితంలో తెలుసా? ఎవరైతే చక్కని నిర్ణయం దేవుని సన్నిధిలో తీసుకుని దేవుని దగ్గర ప్రమాణం చేస్తారో వారి జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. వాక్యం బాగుంది కదా. ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ షేర్ చేయండి. ఈ ఉదయం ఒక్క నిమిషం సమయం తీసుకుని ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీ చుట్టుపక్కల ఎవరున్నారో వారికి దీన్ని పంపించండి, స్టేటస్లో పెట్టండి, ఇతరులకి వాట్సాప్లో షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.